నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం దళిత బంధు పథకం అమలు తీరుపై అధికారులతో బట్టి సమీక్ష మంజూరైన యూనిట్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు అందాలని ఆదేశం బొగ్గు గనులను ప్రైవేటీకరణపై సిపిఎం నాయకులు ఆగ్రహం శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను ప్రభుత్వాలు వేలం పెట్టాయని ఆరోపణ కుత్బుల్లాపూర్లో వన మహోత్సవం పాల్గొని మొక్కలు నాటిన ఎంపీ ఈటెల రాజేందర్ బంగారుపాలెంలోని మొగిలిఘాట్ వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా 13 మందికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే రాముతో కలిసి జనసేన పార్టీ నాయకుడు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం జరుగుతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ప్రజలు గత ప్రభుత్వంపై విసుగు చెందారని, అందుకే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. తిరుమల శ్రీవారిని గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వచ్చే సంవత్సరం జూలై 25 లోపు సుమారు 100కు పైగా భాషల్లో భగవద్గీతను విడుదల చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2025 సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో, అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా 100 భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక గోవిందుడి యొక్క దయ. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతని నేను గానం చేయడం జరిగింది. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2000 బంగారుపాలెం మండలం మొగిలిఘాటు వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టగా 13 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బెంగళూరు నుండి నెల్లూరు వెళ్తున్న గ్రీన్ లైన్ ప్రైవేట్ బస్సులో 25 మంది ప్రయాణం చేస్తున్నారు. మొగిలిఘాటు వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవ, తొలిహారతి తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత దర్శనాలు, క్యూ లైన్లను ఏర్పాటు చేశామని ఈఓ డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ప్రసాద వితరణ, చంటిపిల్లలకు పాలు, అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
తెలంగాణ బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం పెట్టిందని ఆరోపించారు. ఇప్పటికే 4 బొగ్గు బ్లాక్లను బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మోడీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిందన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకై బొగ్గు గనులలో సిపిఎం పార్టీ బస్సు యాత్ర చేస్తుందని, యూనియన్ సంఘాలు రావాలని పిలుపునిచ్చారు. పరిరక్షణ యాత్రను సిపిఎం పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలు ఒకటి బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించాలనేది, రెండవది వేలంపాట రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కానీ వీటికి అదనంగా ఇంకొక 4 డిమాండ్లు మేము యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క సింగరేణి సంస్థలో 40,000 మంది పర్మనెంట్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ప్రధాన సమస్య సొంత ఇంటి పథకం అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దానికి కూడా సిపిఎం పార్టీ మద్దతిస్తూ ఉన్నది. అలాగే పర్మనెంట్ వర్కర్స్కు యొక్క అలవెన్స్లు అంటే పెర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది సింగరేణి భరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కోర్ ఇండియా మాదిరిగా దాన్ని కూడా సిపిఎం పార్టీ బలపరుస్తూ ఉన్నది. అలాగే 26,650 మంది కాంట్రాక్టర్ లేబరు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. గత 2-3 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు పర్మనెంట్ కాలేదు. కాబట్టి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే వాళ్ళకి హై పవర్ కమిటీ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ యొక్క 6 సమస్యల్ని బలపరుస్తూ వాటిని ఉద్యోగ కార్మికులు చైతన్యపరుస్తూ యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ అనేటువంటిది తెలంగాణకు చాలా ఆర్థికంగా చాలా కీలకమైనటువంటిది. ఇప్పటికి వరకు సుమారుగా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తీసుకుంటూ ఉన్నాయి. మరి వేలాది మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ సంస్థని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ పరిరక్షణ కోసం ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనేటువంటిది మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. 2021లో ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన కోయగూడెం బ్లాక్ కానీ, సత్తుపల్లి బ్లాక్ కానీ వెనక్కి తీసుకొని సింగరేణికే అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వేగంగా సింగరేణి బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టే ప్రక్రియను ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో ఒత్తిడి తెచ్చి సింగరేణికే ఈ బొగ్గు బ్లాకులు దక్కే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. నిన్నటి వరకు సాగినటువంటి శాసనసభలో తీర్మానం చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాం. బాధాకరమైన విషయం, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి అంగీకరించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం నుంచి అన్ని రాజకీయ పార్టీ నాయకులను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి రాయబారం పోవాలి, ఒత్తిడి తేవాలి. ఒప్పుకోకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ధర్నా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాడాలి. సింగరేణి కార్మికులు కదలాలి. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా సింగరేణిని కాపాడుకోవడం కోసం కదలాల్సిన అవసరం ఉంది. ఈ సందేశం ఇవ్వడం కోసమే సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ, సింగరేణి కార్మికులు, అధికారులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఐక్య ఉద్యమాలకు సిద్ధం. 5 సంవత్సరాల కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి మీ ముందే కనిపిస్తుందని ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ అన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 59 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా జడ్పీ చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మధిర మున్సిపాలిటీలో హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా చేశామని ఆయన వెల్లడించారు. జిల్లా పరిషత్ నుంచి జరిగినటువంటి అభివృద్ధి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలని కొన్ని మీ ముందు తెలుసుకున్నాం. అన్నిటిని కూడా మీకు సంవత్సరాల వారీగా వివరాలు ఇవ్వటం అనేది జరిగింది. సహజంగా పదవి ఇంకా బాధ్యత వచ్చిన తర్వాత ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడం అనేది, సజావుగా సాగడం అనేది కూడా కొన్ని సందర్భాల్లో అరుదుగా ఉంటుంది. నేను అనుకుంటున్న మా అదృష్టం, మీ అందరి సహకారం, ఈ 5 సంవత్సరాల కాలం ఖమ్మం జిల్లా పరిషత్తు అర్థవంతమైనటువంటి సమీక్షలతోటి, అవసరమైనటువంటి చర్చలతోటి బాగా జరిగిందనేటువంటి సంతృప్తి మాకున్నది. ప్రధానంగా
గతంలో జిల్లా పరిషత్ సమావేశాలంటే మీకు తెలుసు, ఖాళీ బిందులతో ప్రదర్శనలు, వరికంకులతో ప్రదర్శనలు, ఇట్లా రకరకాల ఆందోళనలతోటి పోలీసు బందోబస్తుల మధ్య జిల్లా పరిషత్ సమావేశాలు నడిచినటువంటి చరిత్ర కూడా ఈ జిల్లా పరిషత్ ఉన్నది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కసారి కూడా అటువంటి సందర్భం రాలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో జిల్లా పరిషత్ నుంచి జరిగినటువంటి అభివృద్ధి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలని కొన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాం. అన్నిటిని కూడా మీకు సంవత్సరాల వారీగా. చింతకానిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క దళిత బంధు పథకం అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేదా అని అధికారులు గుర్తించాలని భట్టు సూచించారు. యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని, వారంలోపు దారి మళ్లిన యూనిట్లను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా లబ్ధిదారులకు వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తామని భట్టు విక్రమార్క తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో లహరి గ్రీన్ పార్క్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా మొక్కలు నాటి గ్లోబల్ వార్మింగ్ను అరికట్టాలని పిలుపునిచ్చారు. కసింకోట మండలం బయ్యవరం గ్రామంలో వైసీపీ 4వ వార్డు మెంబర్ గొల్లవిల్లి బాబురావు ఆత్మహత్య చేసుకున్నారు. బాబురావు షాపు అక్రమని రెవెన్యూ అధికారులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. కాగా మరోసారి అధికారులు నోటీసులు జారీ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అధికారుల వేధింపుల వల్లే బాబురావు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ గ్రామాల్లో ఉన్న వ్యక్తులు కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ఉన్న ప్రభుత్వం వారు కానీ సరైన నిర్ణయం తీసుకొని తప్పుడు ఫిర్యాదుల్ని మీరు ప్రోత్సహించకుండా గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి ప్రాణాలు తీసుకోవడం మీరు ప్రోత్సహించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తికి, ఇప్పుడు బాబురా అన్న వ్యక్తికి 2 పిల్లలు, చూస్తే చిన్నపిల్లలు, ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబం రోడ్డున పడిపోయింది. రాజకీయాలు కానీ అధికారులు కానీ శాశ్వతం కాదు, ప్రాణాలు ముఖ్యం. ఇది మీరంతా గ్రహించి నా యొక్క ఫిర్యాదు మేరకు ఇలాంటి తప్పు నిర్ణయాలు మీరు ప్రోత్సహించకుండా చూస్తారని ఆశిస్తున్నాం. వ్యక్తిత్వం తాలూకా విధులు మీరు చూసుకోకుండా ఇలాంటి నోటీసులు అందించడం వల్ల ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. వారి పూర్తి బాధ్యత మీరే వహించవలసిందిగా అనుకుంటున్నాం. దయచేసి దీన్ని మీరు పరిశీలన తీసుకొని దీని మీద ఒక ఫిర్యాదు చేసి నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని.
కోనసీమ కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. ఈ ప్రాంత కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని తెలిపారు. కొత్తపేట మార్కెట్ యార్డ్లో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం కొబ్బరి కొనుగోలు కేంద్రాలు నెలకొల్పిందని తెలిపారు. విశాఖపట్నంలో ఇటీవల హాట్ టాపిక్ అంటే ఎర్రమట్టి దిబ్బలు. ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు ఆక్రమణకు గురవుతున్నాయని ఒక వర్గం, కాదని ఒక వర్గం చెబుతున్నాయి. అనుమతి లేనిదే ముందుకు వెళ్లటం లేదని భీమిలి హౌసింగ్ సొసైటీ వారు చెబుతుంటే, మరోపక్క రాజకీయ నాయకులు ఈ భూమి వివాదాస్పదమనే అంశం లేవనెత్తుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలపై 4 Sides టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జిల్లా మైనింగ్ అధికారులకు ఎర్రమట్టి దిబ్బలలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. దీనిపై విశాఖ అధికారులు స్పందించారు. గనుల శాఖ షోకస్ నోటీస్ జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలను చేస్తున్న ప్రదేశం తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి జోన్ 1 పరిధిలోకి వస్తుందని జూలై 18న గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 278.95 ఎకరాలలో అక్రమంగా తవ్వకాల పనులు చేపట్టిందని, ఎర్రమట్టి దిబ్బలు లేఅవుట్ పనులలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం పూరించడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966ను ఉల్లంఘించారని, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిచో భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని షోకస్ నోటీస్ జారీ చేశారు. మరోపక్క సొసైటీ వారు దీనిపై స్పందించారు. మాకు తహసీల్దార్ భీమిలి వారేమో పొజిషన్ అప్పచెప్పారండి విత్ బౌండరీస్. దాని నుంచి మేము ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత దరిమిలా మేము ఏం చేసామంటే 2016లో మాకు ఇచ్చిన స్థలంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేశారు. మొత్తం ఏరియా సర్వే చేస్తే అందులో మాది 91 ఎకరా జియో హెరిటేజ్ సైట్ అని చెప్పి ఎర్రమట్టి దెబ్బలు నో డెవలప్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేశారు. అలాంగ్ విత్ అదర్ ల్యాండ్స్ మొత్తం అంతా కలిపి 262 ఏకర్స్ డిక్లేర్ చేశారు. ఆ 91 ఏకర్స్ మేము మినహాయించి మేము డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మా సభ్యులకు స్థలాలు ఇవ్వాలని చెప్పి లేఅవుట్ ప్లాన్ వేసి అప్లోడ్ చేసుకుంటూ పోతే మాకు టీఎల్పీ వచ్చింది, టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ అప్రూవల్. దానికి గాను 5,60,00,000 దగ్గర సుమారు గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు చేస్తుంది. పే చేసిన తర్వాత మేము మా స్థలాన్ని లెవెల్ చేసుకుంటున్నాం, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఎర్రమట్టి దెబ్బలు పాడు చేస్తున్నారు భీమిలి సొసైటీ వారు. అంటే ఇది ఎర్రమట్టి దెబ్బలు కాదండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దాంట్లో 1 ఇంచి కూడా మా సొసైటీ పాడు చేయలేదు, వాటి జోలికి వెళ్ళలేదు. ఈ ఎర్రమట్టి దెబ్బలు కాదు యాజ్ పర్ జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి అలాంటప్పుడు సొసైటీ హెరిటేజ్ పాడు చేస్తారు అనేది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. జియోలాజికల్ సర్వే అధికారులు సుమారు 91.5 ఎకరాలు నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించారు. కానీ 91.5 ఎకరాలకు ఏ విధమైన నష్టపరిహారం భీమిలి హౌసింగ్ సొసైటీకి చెల్లించలేదని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. భీమిలి హౌసింగ్ సొసైటీ 91.5 ఎకరాల భూమిని వదిలి మిగతా భూమిని డెవలప్మెంట్ చేస్తున్నామన్నారు. నా పేరు సూర్యబాబు అండి పెద్దిరెడ్ల. నేను 2019 నుంచి సొసైటీ సెక్రటరీగా ఉన్నాను. ఈ ల్యాండ్ మాకు గవర్నమెంట్ నుంచి 373.95 ఎకర్స్ గవర్నమెంట్ నుంచి త్రూ సుప్రీంకోర్టు ద్వారా మా సొసైటీకి అలాట్ చేస్తుందండి. దాంట్లో 91.5 ఎకర్స్ జియో హెరిటేజ్ అని చెప్పి 2016లో గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఆ 91.5 ఎకర్స్ హెరిటేజ్కి మేము వదిలిపెట్టిస్తామండి. దానికి కానీ మాకేం కాంపన్సేషన్ కూడా ఈరోజు దాకా రాలేదు. మేము ఆ ల్యాండ్ వదిలిపెట్టేసి రిమైనింగ్ ల్యాండ్ 280 ఎకర్స్ మాకు సొసైటీకి ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న మట్టి అంతా కూడా వర్షాలు పడుతుంటే సముద్రంలోకి పోతుందండి. ఆ ఎరోజన్ను పోకుండా
దాన్ని రిస్ట్రిక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ల్యాండ్ అంతా కూడా లెవెల్ చేసుకుని ఆ మట్టి అంతా కూడా ఎక్కడ బయటకు పోకుండా ఇక్కడే చేసుకుంటున్నాం. లెవెల్ చేసుకుని ఆల్రెడీ ప్లాన్ కూడా పెట్టాం కాబట్టి ప్లాన్ టీఎల్పీ కూడా ఇష్యూ అయింది కాబట్టి మేము దాన్ని బట్టి మేము ఓన్లీ లెవెలింగ్ వర్క్ చేస్తున్నామండి. లెవెలింగ్ చేసి దాన్ని ఫిట్ చేద్దామని చెప్పి మొన్న ఈ మధ్యన రెండు రోజులు పెట్టి ప్రెస్లో కానీ వీటిలో కానీ ఎర్రమట్టి దిబ్బలు తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలకి ల్యాండ్కి సంబంధం లేదండి. సాయిల్ అయితే ఎర్రగా ఉండొచ్చు. మన రామకృష్ణ బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సాయిల్ అంతా కూడా ఎర్రగానే ఉంటుందండి. అది కూడా ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దాన్ని పెట్టి రిమైనింగ్ ల్యాండ్ మేము డెవలప్ చేసుకుంటున్నాం తప్పితే వాళ్ళ ఎర్రమట్టి దెబ్బల కోసం ఏదైతే ఉందో దాన్ని మేము అసలు టచ్ చేయలేదు. గత 6 నెలలుగా పనులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడే లేచి అధర్మం అంటూ గలాటా చేస్తున్నారా? విషయం మళ్ళీ కోర్టుల దాకా వెడుతుందా? భీమిలి హౌసింగ్ సొసైటీ సభ్యులకు ప్రభుత్వ పరిధిలోనే న్యాయం జరుగుతుందా? అధికారులు ఒకే మాటపై నిలబడతారా? వేచి చూడాల్సిందే. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.